అందరికి నమస్తే అండి. నేను మీ మహేష్ మ్యాగ్నెషన్ మాట్లాడుతున్నా. ఆ, వరుస వీడియోలు వస్తున్నాయి. వరుస వీడియోలు వస్తున్నాయంటే దానికి అర్థం మనం లాంచింగ్కి దగ్గరలో ఉన్నామని అర్థం. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అంటే ఇప్పటిదాకా మనం ఎప్పుడు అలాగే చెప్తూ ఉంటాం, చాలా ఇంపార్టెంట్ విషయం అని. ఎప్పుడు మనం ఇంపార్టెంట్ విషయాలు చెప్తాం వాస్తవంగా. కానీ ఎక్కడేనంటే ఈరోజు ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మన కమ్యూనిటీ మెంబర్స్ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలండి. చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అది. ఇంటర్లింక్ వీసా కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి అలాట్ చేయడం జరిగింది. త్వరలో మీ మహేష్ మ్యాగ్నెస్ కూడా ఆ కార్డు వస్తుంది. అయితే ఇది ఎందుకు ఇస్తున్నారంటే కోర్ అంబాసిడర్ అనేందుకు ఇస్తున్నారన్నమాట. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో మేము వాడి అది దాని పనితనం ఎలా ఉంది ఏంటనేది మేము చెప్పాలి కంపెనీ వాళ్ళకి. ఆ తర్వాత అందరికి కూడా వీసా కార్డ్ అనేది వస్తుంది, ఇంటర్లింక్ వీసా కార్డ్. ప్రపంచంలో ఇప్పటిదాకా ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే వాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక 15 మెంబర్స్ మాత్రమే కోర్ అంబాసిడర్లు చేశారు. ఆ 15 మెంబర్స్ ఎవరో మీరు డిస్ప్లే మీద చూడండి. ఆ 15 మెంబర్స్ లో నేను కూడా ఒకనండి. ఈరోజు కోర్ అంబాసిడర్లో నేను ఉన్నానంటే దానికి కారణం కేవలం మీరే. మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప నేను ఇంకా ఏమి చేయలేనండి, ఏమి ఇచ్చుకోలేను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ టీం మెంబర్స్ అందరికి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వీడియో కామెంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ పిన్ చేసి పెడతాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు క్విక్ ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఇంటర్లింక్ కో ఫౌండర్ కెవిన్ గారు చెప్పారు, గత సంవత్సరం మనం ఏం సాధించాము, 2026లో షాకింగ్ అప్డేట్స్ ఏమొస్తున్నాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ ట్వీట్ చదివినప్పుడు, అది ట్వీట్ అంటే మామూలు ట్వీట్ కాదు, భయంకరమైన ట్వీట్ అనమాట. ఆ ట్వీట్ చూసినప్పుడు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అది నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి అసలు మైండ్ బ్లాక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఒక కంపెనీ కోఫౌండర్ ఈ రకంగా ట్వీట్ చేశాడంటే నిజంగా ఎవరు నమ్మరు. ఎందుకంటే చాలా జెన్యూన్ గా, ట్రాన్స్పరెన్సీగా కంపెనీ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. డావ్ ఓటింగ్ కావచ్చు, అంబాసిడర్ ప్రోగ్రామ్ కావచ్చు, కోర్ అంబాసిడర్ కావచ్చు, కంపెనీ రెవెన్యూ షేర్ కావచ్చు. సరే, ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకునేలే కానీ చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరం ఆఖరిలో మనం సక్సెస్ఫుల్గా మన కంపెనీని ముందుకు తీసుకెళ్ళాం. ఈ సంవత్సరం 2025 మార్చిలో స్టార్ట్ అయిన మన కంపెనీ 9 నెలల ప్రయాణంలో ఏమేం జరిగినాయో మొత్తం గుర్తు చేసుకుంటున్నాను నేను అని అంటున్నాడు ఆయన. మార్చిలో అఫీషియల్ లాంచ్ అయ్యాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 5 మిలియన్ యూజర్స్ రావడం జరిగింది. అతి తక్కువ కాలంలో 50 లక్షల మంది. అసంభవం, ఇది సాధారణ విషయం కాదు ఇది అని చెప్తున్నారు ఆయన. ఇదంతా ఒకరి వల్ల కాదు, మనందరం కలిసి చేసిన కృషి అని అంటున్నారు ఆయన. 2025 సంవత్సరం చాలా కీలకమైన ఇంపార్టెంట్ ఇయర్ అంట ఇంటర్లింక్. ఈ సంవత్సరంలో చాలా పెద్ద పనులు చేశామని చెప్తున్నారు ఆయన. స్టార్టింగ్ లో ఏం చేశారంటే, చాలా మంది ఇంటర్లింక్ టోకెన్ ని చాలా ఈజీగా మైన్ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు ఇంటర్లింక్ టోకెన్ ని మైనింగ్ చేసుకోవడం, ఐటీఎల్జీ టోకెన్ ని మైన్ చేసుకోవడం చాలా కష్టం, అంటే కష్టంగా మారింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కాంపిటీషన్ పెరిగిద్ది అనమాట. ఎవరెవరికి పెరిగింది కాంపిటీషను? మనకి ఇన్స్టిట్యూషన్స్ కి, ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకి కాంపిటీషన్ పెరిగిద్ది అనమాట. చాలా మంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఒక అతను అడిగాడు, ట్రెజరీ కంపెనీలు టోకెన్లు కొనుక్కుంటున్నాయి కదా, మరి కంపెనీ వాళ్ళకి అమ్ముకున్నారు కదా, మరి ఇప్పుడు దాకా మనం మైనింగ్ చేసిన మన పిచ్చోళ్ళమా అనుకుంటున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తానండి, బైబ్యాక్ సిస్టమ్ వస్తుంది. బైబ్యాక్ సిస్టమ్ వచ్చినప్పుడు కొన్ని కంపెనీలు మన టోకెన్స్ ని కొనుక్కోవడానికి ఎదురు చూస్తున్నాయి. వాళ్ళు ఆ కంపెనీలో కొనుక్కోబోతున్నాయి మన టోకెన్లు. చెప్తాను, ఇంకా రాబోయే సబ్జెక్టులో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎవరైనా మళ్ళీ చెప్తున్నానండి, స్కిప్ చేసేటట్టయితే ముందే స్కిప్ చేయమాకండి. మీరు వెనక్కి వెళ్ళిపోయి ఇంకేదైనా పని చేసుకోండి, కానీ వీడియో చూడమాకండి. మొత్తం చూడండి. వీడియో చూస్తే మళ్ళీ డౌట్స్ అడగండి. ఒకప్పుడు అనుకున్నాను, ఈ ఇంటర్లింక్ టోకెన్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు అని అనుకున్నాను. ఎంత ముందుగా ప్రాజెక్టులోకి వచ్చామని కాదు, ఎన్ని ఎక్కువ టోకెన్స్ హోల్డ్ చేసుకున్నామని కాదు ఇక్కడ ముఖ్యం, ఎంత గట్టిగా నమ్మామనేది ముఖ్యం ఇక్కడ ప్రాజెక్ట్ని. మొదట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సరదాగా మాట్లాడుకుంటే,
ఇంటర్లింక్ లాంచ్ అయ్యాక ఆ ఐటీఎల్జీ టోకెన్ ఐటీఎల్ టోకెన్ కొన్ని $100, $1000, $1,00,000 ప్రైజ్ అయినా సరే అది ఎమ్మటే మనం అమ్ముకుంటే మన జీవితం మారినట్టు కాదు. అది జీవితాలు ఎమ్మటే అక్కడితో మారిపోవు. మారాల్సింది మన ఆలోచన విధానం. షార్ట్ టర్మ్ ఆలోచన లేకపోతే లాంగ్ టర్మ్ విజన్. షార్ట్ టర్మ్ అంటే తాత్కాలిక ఆనందాలు ముఖ్యమా, లాంగ్ టర్మ్ లో మనం లైఫ్ లో సెటిల్ అవ్వడం కావాలని అడుగుతున్నారు ఆయన. ఏదో ఒక రోజు ఇంటర్లింక్ అనేది ఒక మంచి విలువకు చేరుకుంటుందని చెప్తున్నారు. అప్పటిదాకా మీరు ఈ ప్రాజెక్ట్ లో ఉంటారో లేదో మీరే తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వెళ్దాం. 2026లో ఏం జరగబోతుంది? లేయర్ 1 బ్లాక్ చైన్ లాంచ్ చేస్తారు. చాలా ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే స్టేబుల్ కాయిన్ లాగా అయ్యేటట్టు చూస్తున్నారు పేమెంట్ విషయంలో. అంటే ఫ్లక్చుయేషన్స్ ఉండవు, అప్ అండ్ డౌన్స్. అంటే డంపు పంపు ఉండవు. డంప్ అంటే పడిపోవడం, పంప్ అంటే లెగడం. బుల్ రన్, బియర్ రన్ అంటారు కదా. 25 మంది టాప్ లెవెల్ బ్లాక్ చైన్ ఇంజనీర్స్ తో కూడిన పవర్ఫుల్ టీంతో పనిచేస్తుంది, స్ట్రాంగ్ టీంతో. చూడండి మరి ఎలా ఉండబోతుందో. ఇంటర్లింక్ బ్లాక్ చైన్ ఎలా ఉండబోతుంది, ట్రాన్సాక్షన్ స్పీడ్, టీపీఎస్, ట్రాన్సాక్షన్ స్పీడ్ పర్ సెకండ్ ఎలా ఉండబోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు అచ్చంగా ప్రైవేట్ మెయిన్ నెట్ మీదే వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారంట, ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇంకా 2026లో 10,000 పేమెంట్ పాయింట్లు రాబోతున్నాయంట. ఆ 10,000 పేమెంట్ పాయింట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్లింక్ టోకెన్ తోనే క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి పేమెంట్ చేసే విధానాన్ని తీసుకురాబోతున్నారంట. అది వాళ్ళ లక్ష్యంగా తీసుకున్నారంట. 2025 చివరి నుండి 2026 చివరి వరకు, అంటే 2025 డిసెంబర్ నుంచి 2026 డిసెంబర్ వరకు దాదాపు 100 కంపెనీలు ఇంటర్లింక్ టోకెన్ ని వాళ్ళ ట్రెజరీలో ఒక ఎసెట్ గా పెట్టుకోవడానికి, అంటే వాళ్ళు స్వీకరించడానికి పనిచేస్తున్నారంట. ఇది చాలా హ్యూజ్ న్యూస్ అనమాట. ఇంతకుముందు ఎలా ఉండేవి? గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్ లాంటి ట్రెడిషనల్ రిజర్వ్ అసెట్ ఉండే అనమాట. ట్రెడిషనల్ గా వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్లింక్ టోకెన్ ని చాలా మంది స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. ఎక్కువ మందిని తీసుకురావడానికి కూడా వీళ్ళు పనిచేస్తున్నారు. 2026లో మనందరం కలిసి ఒక పెద్ద మైల్ స్టోన్ సాధిస్తామని ఆయన చాలా ప్రగాఢ నమ్మకంతో ఉన్నారంట. వర్క్ కూడా అలాగే చేస్తున్నారు. ఎవరు మాత్రం తగ్గొద్దు, యూజర్స్ ని పెంచుకోండి ఫస్ట్. అంటే ఈ మ్యాటర్ ఆయన చెప్పారనమాట. ఈ రకంగా మనతో ఆయన ఇప్పటిదాకా ఏం జరిగిందో, 2026లో ఏం జరగబోతుందో పంచుకున్నారు. ట్రెజరీ అనేది బాగా ఇంపార్టెంట్. ట్రెజరీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను చెప్తున్నాను, ఇది బాగా చెప్తున్నానండి. ట్రెజరీ కంపెనీలకి వాళ్ళకి నెగోషియేషన్స్, డిస్కషన్ జరుగుతాయి. ఓకేనా? వాళ్ళ ఇంటర్లింక్ టోకెన్ ని అసెట్ గా పెట్టుకుంటున్నప్పుడు వీళ్ళతో మాట్లాడతారు. ఎన్ని సంవత్సరాలు మీరు హోల్లో పెట్టుకుంటారని అడుగుతారు. ఎప్పుడైనా ఖజానాలో పెట్టుకున్నప్పుడు, ట్రెజరీలో పెట్టుకున్నప్పుడు తొందరగా వాడరు అది. ఓకేనా? అప్పుడు చాలా కంపెనీలు ఎక్కువ వేల లక్షల టోకెన్లు కొనుక్కుంటాయి. ఆ కొనుక్కున్న తర్వాత వాళ్ళు అమ్మరు కాబట్టి అక్కడ వాళ్ళు కొనుక్కునేంత వరకు, చివరి కంపెనీ కొనుక్కునేంత వరకు ఎంతైతే స్టాక్ ప్రైస్ ఉంటుందో వాళ్ళు అమ్ముకోరు. కాబట్టి కొన్ని సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలమో లేకపోతే ఒక 5 years, ఒక డెకేడ్ కానీ, ఒక 5 years కానీ ఆ ప్రైస్ అలా స్టేబుల్గా ఉంటుంది. స్టేబుల్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్లు తీసుకుంటారు. అది ₹50 కావచ్చు, ₹100 కావచ్చు, $1 కావచ్చు, $2 కావచ్చు, వాట్ ఎవర్. కంపెనీ మన కోసం చాలా గట్టిగా పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అది మ్యాటరు. అందరికీ థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా ఓపికగా వీడియో చూసినందుకు. నేను యూట్యూబ్ వీడియోలో డబ్బుల కోసం చేయను, అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే చేస్తాను. నాకు ట్రెజరీ విషయంలో గూస్ బంప్స్ వచ్చినాయి. మరి మీకు వచ్చినా లేదో మీకు అర్థం చేసుకుంటే మీకు కూడా వస్తాయి. ఆయన చివరిలో ఏమన్నాడంటే, ఇప్పటికే మెసేజ్ చాలా పెద్దదైపోయింది, ఇక చాలా ఇంకా అన్నాడు ఆయన. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. మీ మహేష్ మ్యాగ్నస్. బాయ్. జై హింద్.